అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా స్వతంత్ర అభ్యర్థిగా అశోక్ సార్ ఈరోజు నామినేషన్ వేయబోతున్నారు. ఇతను కూడా మొత్తంగా ఏదైతే నిరుద్యోగుల పక్షానే కూడా నామినేషన్ వేయబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరుద్యోగులు మొత్తం తన వెంటనే ఉన్నారు. భారీ మెజార్టీతో గెలుస్తాను, నిరుద్యోగులకు సమస్య కూడా పరిష్కరిస్తానని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం కూడా మొన్నటి వరకు కూడా అతను నిరుద్యోగుల పట్ల, కానిస్టేబుల్ పట్ల కూడా అతను వాళ్ళకు సమస్యల పరిష్కరించి కూడా నిరాహార దీక్ష చేసినటువంటి అశోక్ సారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు మీరు ఎమ్మెల్సీగా నామినేషన్ చేయబోతున్నారు, ఎట్లా ఉండబోతుంది? నిరుద్యోగుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? నేను ఇప్పుడు ఒక వారం రోజులుగా తిరుగుతూ ఉన్నాను. విద్యార్థులంతా బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ స్టడీ హాల్ పోయినా, ఎక్కడ పోయినా కూడా అశోక్ సార్ గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ సోషల్ మీడియా మొత్తం కూడా సార్ గురించే మాట్లాడుకుంటూ ఉంది. కాబట్టి నాకు సంపూర్ణమైన మద్దతు దొరుకుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళ కోసం పనిచేశాను. ఒక టీచర్గా పాఠాలు చెప్పాను. వాళ్ళకి సమస్యలు వస్తే వాళ్ళకు వెంబడి నడిచాను. కానిస్టేబుల్లో రిజర్వేషన్ ఉద్యమం నిర్వహించిన కారణంగా 2.5 లక్షల మంది గ్రౌండ్కి వచ్చారు. లాంగ్ జంప్ విషయంలో జీవో నెంబర్ 46 కూడా వాళ్ళ మద్దతు నిలబడి రేపు వాళ్ళ కోసం అవసరమైతే మరోసారి నిరాహార దీక్ష మొదలుపెట్టైనా జీవో నెంబర్ 46 బాధితుల కోసం కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. మన గురుకుల బాధితులు కూడా ఉంటే వాళ్ళ కోసం నిలబడాను. గ్రూప్ 1 విషయం 14 పేపర్లు లీక్ అయినప్పుడు ఈ యొక్క నిరుద్యోగ ఉద్యమాన్ని గత 4 సంవత్సరాలుగా లీడ్ చేస్తూ మరోవైపు పాఠం చెప్తూ ఇవన్నీ చేసిన కారణంగా ప్రతి ఊర్లో ఇవాళ నా యొక్క సైన్యం 100 మంది సైన్యం నాకు తయారైంది. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది విద్యార్థులు అశోక్ సార్కు మద్దతుగా ఉన్నారు. దానికి గల కారణం ఇలా స్వచ్ఛందంగా వచ్చినటువంటి ఈ విద్యార్థి లోకం. దాదాపు ఇవాళ ఒక 2-3 వేల మంది విద్యార్థులు నాకు స్వచ్ఛందంగా ఇవాళ నా నామినేషన్ కార్యక్రమం పాల్గొంటున్నారు. మిగతా వాళ్ళంతా డబ్బులు వంచి మందు పోసి తీసుకొచ్చిన సందర్భాలు కనబడతాయి. కానీ ఒక గురువు కోసం, నిరుద్యోగుల కోసం కొట్లాడే వ్యక్తి, ఏకైక వ్యక్తి అశోక్ సార్ మాత్రమే నమ్ముతూ ఉన్నారు. కాబట్టి నాకు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ ఉన్నారు. నేను బ్రహ్మాండమైన మెజార్టీతో నేను గెలవబోతా ఉన్నా. ముఖ్యంగా కూడా వరంగల్, నల్గొండ, ఖమ్మం ఈ ప్రాంతాలు కూడా మీరు తిరుగుతున్న క్రమంలో కూడా నిరుద్యోగుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? వాళ్ళ సమస్యలు ఏవి సమస్యలు ఉన్నాయి కానీ అన్ని మీ దృష్టికి ఏ విధంగా తీసుకొస్తున్నారు? ఎట్లా పరిష్కరించబోతున్నారు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత? నేను ఒక మేనిఫెస్టో కూడా తయారు చేశాను. దానేమో నిరుద్యోగుల మేనిఫెస్టో అంటున్నాం, ఉద్యోగుల మేనిఫెస్టో అంటున్నాం. ఇవాళ ప్రతి నోటిఫికేషన్లో కిరికిరి ఉన్నాయి. ఒక నోటిఫికేషన్ రాగా దాంట్లో ఏదో కిరికిరి ఉంటుంది. అన్నిట్లంతా జేఎల్ఎం కానీ, జేఈ కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ అన్నిట్లా ఒక దగ్గర ఐటీ దగ్గర పంచాయి పెడతారు, ఒక దగ్గర లాంగ్ జంప్ దగ్గర పంచాయి పెడతారు. ఇవాళ గ్రూప్ 1లో ఎక్సైజ్ హైట్ 160 సెంటీమీటర్లు ఉంది. అదే గ్రూప్ 2కి వచ్చేసరికి 167.6 ఉంది. అంటే గ్రూప్ 2లో, గ్రూప్ 1లో సేమ్ ఎక్సైజ్ అనే ఉద్యమం సేమ్. మరి ఇల్లా ఒక విధంగా పెడతారు, అల్ల ఒక విధంగా పెడతారు. అంటే అధికారులు తలకాయ ఉండి పనిచేస్తారో లేదో, మరి ప్రభుత్వం ఏం పనిచేస్తారో అర్థం కాదు. ఇక్కడ ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం అశోక్ సార్ మాత్రమే ఐడియా ఉంది. మిగతా అభ్యర్థులు ఎవ్వరు కూడా నిరుద్యోగ వ్యవస్థ కోసం వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు దీన్ని ఒక రాజకీయ పదవి కోసమే ఇవాళ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ప్రతి అభ్యర్థి దాదాపు ఇలా మేధావులు అనే వర్గాలు ఒక 10 మంది వరకు పోటీ చేస్తే ప్రధాన రాజకీయ పార్టీలకు వచ్చే కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, ఇవాళ అదేవిధంగా టీఆర్ఎస్ కానీ ప్రధాన రాజకీయ పార్టీలకు వచ్చే వాళ్ళంతా వాళ్ళ రాజకీయాల కోసం వస్తున్నారు, నిరుద్యోగుల కోసం రావడం లేదు. ఎందుకంటే వాళ్ళకి నిరుద్యోగ అంశమే వాళ్ళకు మినిమం అవగాహన లేదు. సిలబస్ తెలియదు, నోటిఫికేషన్ తెలియదు, పేపర్లు తెలియదు, సమస్యలు తెలియదు. వచ్చి రేపు అసెంబ్లీలో వాళ్ళు ఏం మాట్లాడతారు? కాబట్టి ఇది వాళ్ళు ఎమ్మెల్సీ అనే పదవి కోసం, రాజకీయ పదవుల కోసం వచ్చేవాళ్ళు దయచేసి ఈ పదవికి పోటీ చేయకండి. రాజకీయాలు మాట్లాడడానికి 119 ఎమ్మెల్యేలు సార్ రెడీగా ఉన్నారు, 17 మంది ఎంపీలు ఉన్నారు. అక్కడ పోయి మీరు పోటీ చేసుకోండి. కానీ ఇది మేధావుల సభ, ఇది నిరుద్యోగుల సభ, ఇది ఉద్యోగుల సభ. వాళ్ళకు సంబంధించిన అంశాలపైన అవగాహన నుండి కొట్లాడే సత్తా మీకుంటే ఇటు రండి. కానీ ఏదో మాకు గ్రాడ్యుయేషన్ డిగ్రీ పాస్ అయినాం, 30 ఏళ్ళ వయసు ఉందని ఇళ్ళకు వస్తే విద్యార్థులు ఎవ్వరు కూడా మీకు డిపాజిట్లు కూడా రాకుండా చేస్తారు. ఎందుకంటే గతంలో బ్రహ్మాండంగా ఓటేస్తే ఇంతవరకు ఒక నిరుద్యోగ అంశాన్ని కూడా చర్చకు పెట్టింది లేదు, మాట్లాడింది లేదు. ఒక రోడ్డు మీద వచ్చి కూర్చోవాలి, నిరుద్యోగులకైనా సమస్య వస్తే నడి రోడ్డు మీద కూర్చొని మాట్లాడాలి. అంతేగాని ఎక్కడి నుండి యూట్యూబ్లలో, వాట్సాప్లలో, ఫేస్బుక్లో చేస్తే సమస్యల పరిష్కారం కాదు. కాబట్టి నిరుద్యోగ ఎజెండాతో నేను వస్తున్నా, మేనిఫెస్టో తయారు చేసుకున్నా. గెలిచినా ఓడినా నిరుద్యోగుల వెంటనే అశోక్ సార్ నిలబడుతుండు. రాష్ట్ర వ్యాప్తంగా మహాపాదయాత్ర పెడతాం, నిరుద్యోగ మహాపాదయాత్ర పెట్టి నిరుద్యోగుల అంశాలను ప్రభుత్వం వరకు తీసుకుపోయి నెక్స్ట్ అసెంబ్లీలోగా మా వాటా ఎంతో మేమంతా అసెంబ్లీలో ఉండాలా. నిరుద్యోగుల గురించి మాట్లాడే శక్తి మాకున్నది. వచ్చే అసెంబ్లీలో 20 మంది ఎమ్మెల్యేలను తయారు చేయడమే లక్ష్యంగా నిరుద్యోగులందరినీ ఏకం చేస్తా, మేధావులందరినీ ఏకం చేస్తా. ఆ శక్తి నాకున్నది, కొట్లాడే శక్తి ఉన్నది. వాళ్ళు నిరుద్యోగులంతా నా కోసం వచ్చారు. ముందు అదే విధంగా నడుస్తానని విద్యార్థులకు హామీ ఇస్తా ఉన్నాను. అన్ని అంశాల మీద కొట్లాడతాను. హైదరాబాద్ అనేది అద్భుతంగా 1 లక్షల ఉద్యోగాలు ఇచ్చేటటువంటి హైదరాబాదు. కానీ హైదరాబాదు పేరుకే మనకు రాజధాని. హైదరాబాదులో ప్రైవేటు కంపెనీలలో ఒక్క తెలంగాణ బిడ్డ లేడు, అంతా ఆంధ్రలో కబ్జాలో ఉంది. ముఖ్యంగా ఫార్మా రంగం 95% ఆంధ్రలో గుప్పెట్లో ఉంది.
ఇక్కడ నీళ్లు తీసుకుంటారు, ఇక్కడ భూమి తీసుకుంటారు, ప్రభుత్వ వనరులు వాడుకుంటారు, మార్కెట్ను వాడుకుంటారు. కానీ తెలంగాణ బిడ్డ పోతే ఉద్యోగం ఇవ్వరు, రెజ్యూమ్ ఇస్తే పక్కన పడేస్తారు. పై స్థాయి పిహెచ్డి క్యాండిడేట్ ఒక రీసెర్చ్ స్కాలర్ పోయినా కూడా కింది స్థాయి ఉద్యోగం ఇస్తారు. కానీ ఫార్మా మొత్తం వ్యవస్థ ఆంధ్ర గుప్పెట్లో ఉంది. ఇలా సాఫ్ట్వేర్ మొత్తం కూడా ఆంధ్ర వల్ల మిగతా రాష్ట్రాల గుప్పెట్లో ఉంది. పేరుకేమో హైదరాబాద్ని ఉపయోగించుకుని ఐటీ హబ్ అంటున్నారు. ఐటీ హబ్లో తెలంగాణ బిడ్డలు ఎంతమందిలో ప్రభుత్వాలు సమాధానం చెప్పాలా? ఇక్కడ ఐటీ రంగంలో నిరుద్యోగులు కావాల్సిన టెక్నికల్ స్కిల్స్ అన్ని కూడా నేర్పించి గవర్నమెంట్ కనుక నిర్ణయం తీసుకోకపోతే సొంతంగా నా అకాడమీ ద్వారా వివిధ మేధావులందరూ ఏకం చేసి డబ్బులున్న వాళ్ళందరూ కూడా ఏకం చేసి ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ విద్యార్థికి ఏ కోచింగ్ అవసరమో ఆ కోచింగ్ని ప్రొవైడ్ చేయబోతున్నా. ఇవాళ ₹1 గ్రూప్ 2 మొత్తం కోర్సు ఇచ్చిన. నాట్ ఓన్లీ గ్రూప్ 2 కాదు, రాష్ట్రంలో దేశంలో తెలంగాణ వాళ్ళు ఏ ఎగ్జామ్లకైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఫ్రీ కోచింగ్ అనేది అవైలబుల్ చేయాలా. గ్రామంలో ఉండి చదువుకోలేని వాడు, చదువాలని ఆకాంక్ష ఉన్నవాడు, సివిల్స్ ప్రిపేర్ కానీ తెలివి ఉండి నాలెడ్జ్ ఉండి డబ్బులు లేక వెనకబడే వారికి అశోక్ సార్ తోడుగా ఉంటాడు. నా ఎజెండా మొత్తం కూడా నిరుద్యోగ ఎజెండా, ఉద్యోగుల ఎజెండా. ఇవాళ ఉద్యోగులకు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో రాగానే పెండింగ్లో ఉన్న 3 DAలు తెల్లారిస్తామని చెప్పారు. అంటే డిసెంబర్ 10వ తారీఖు నాడు ఇవాళ డిసెంబర్ పోయింది, జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది, మే వచ్చింది, ఇంతవరకు DA గురించి మాట్లాడినోడు లేడు. కానీ ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి హెల్త్ కార్డు సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి పెన్షన్ వస్తే ఒకేసారి డబ్బులు ఇస్తే పిల్లలంతా ఎత్తుకొని పోతున్నారు. అదే పెన్షన్ కనుక ఉంటే 80 ఏళ్ళు వచ్చే వరకు కూడా తనకు సెక్యూరిటీ ఉంటుంది. కానీ ఒకేసారి మొత్తం సిబిఎస్ రూపంలో ఒకేసారి డబ్బులు చేసుకుంటే ఎట్లయిపోతుందండి? 20 లక్షలు వస్తే ప్లాట్ కొంటాడు, ఆ ప్లాట్ వాడు పిల్లలు ఎత్తుకొని పోతారు. మరి ఆ యొక్క పెన్షనర్స్ రిటైర్ అయిన వాళ్ళ బతుకులు ఎట్లా ఉండాలా? ఇక్కడ కంపల్సరీగా పాత విధానంలో ఎట్లయితే పెన్షన్ ఉందో ఆ పెన్షన్ విధానం కోసం కొట్లాడుతా. ఎందుకంటే వాళ్ళు ఒక 30 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని సర్వీస్ అందజేస్తున్నారు. 30 ఏళ్ల పాటు సర్వీస్ అందజేసిన వ్యక్తికి ఇంకో 20 ఏళ్ల పాటు ప్రభుత్వాలు ఎందుకంటే కూడా ఉంటుంది. అక్కడ వాళ్ళకి పెన్షన్ కోసం కానీ వాళ్ళ డిఏల కోసం కానీ ఉద్యోగుల కోసం కొట్లాడుతా నిరుద్యోగులు. ఎందుకంటే అన్ని అంశాలపై నాకు అవగాహన ఉంది. ఒక రీసెర్చ్ స్కాలర్ని, ఉస్మానియాలో PhD చేసిన వ్యక్తిని, ఒక WP హోల్డర్ని, గత 10 సంవత్సరాల పాఠాలు చెప్తున్నా. అంతకు మించి 14 ఏళ్ల పాటు జర్నలిస్ట్గా పనిచేసిన, ఈ నల్లగొండ పనిచేసిన, అన్ని జిల్లాలలో పనిచేసిన, స్టేట్ బ్యూరోలో పనిచేసిన, ఎడ్యుకేషన్ డెస్క్ ఇన్ఛార్జ్ పనిచేసిన నా అనుభవాన్ని మొత్తం ఉపయోగించి ఈ నిరుద్యోగులకు ఎంతవరకు నేను చేయగలుగుతా అంతవరకు చేస్తున్నా, హామీ ఇస్తా ఉన్నా వాళ్ళకు. మిగతా ఎమ్మెల్సీకి సంబంధించి కూడా మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు వచ్చి కూడా నామినేషన్ కార్యక్రమానికి పాల్గొంటున్నారు. మీరు ఈరోజు నామినేషన్ అయిపోతున్నారు. వందలాది మంది నిరుద్యోగులు మీ వెంట ఉన్నారు. ఎంతమంది నిరుద్యోగులు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు? దాదాపు ఇవాళ 2-3 వేల మంది నా కోసం వస్తున్నారు. ఇవాళ ఎమ్మెల్యేలు అంతా వస్తారు. ఎమ్మెల్యే ఓటేస్తారా? ఎమ్మెల్యే అంచెలు ఉంటారు, వాళ్ళకి ఒక్కరు కూడా ఓట్లేదు. మన కాంగ్రెస్ ర్యాలీలో పాల్గొన్నప్పుడు వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ కార్యకర్తలు. దాంట్లో 10% ఓటు బ్యాంక్ లేదు, అదంతా ఓటు బ్యాంక్ ఇది. ప్రతి ఒక్కరు గ్రాడ్యుయేట్స్, ప్రతి ఒక్కరు ఎమ్మెల్సీలో వాళ్ళు ఓటు చేసుకున్నటువంటి వ్యక్తులు. కాబట్టి నాకు నిరుద్యోగుల అండ ఉన్నది, ఉద్యోగుల అండ ఉంది. బ్రహ్మాండమైన మెజార్టీతో గతంలో ఎమ్మెల్సీ నాగేశ్వరరావు ప్రొఫెసర్ గెలిచిండు, చుక్కా రామయ్య గెలిచిండు. అలాంటి మేధావులు కాదు చట్టసభ పోవడానికి, రాజకీయ నాయకులు కాదు కదా. వాళ్ళకి అవగాహన రాహిత్యం ఉన్నట్టు వ్యక్తులు వస్తే ఎంతవరకు అవుతుంది? ఇవాళ మనకు ఒక మేధావి సార్, ఒక డాక్టర్, ఇవాళ BSP పార్టీ తరఫున వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ ఉన్న వ్యక్తి సార్ కూడా నాకు ఒక మేధావిగా నాకు మద్దతు తెలపడానికి వచ్చారు. సార్తో మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. వరంగల్ జిల్లా నుంచి వచ్చిన వారు ఉన్నారు, వారు కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఇలా అశోక్ సార్ నామినేషన్ వేసిన కార్యక్రమం నడుస్తుంది, ఎట్లా ఉండబోతుంది? గెలుపు ఓటములు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అశోక్ సార్ గారికి కంగ్రాట్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే తప్పకుండా ఎమ్మెల్సీ అవుతారు ఆ నమ్మకం మాకుంది. నా ఇంట్రడక్షన్ ఏమంటే, నేను డాక్టర్ గుండాల మదన్ కుమార్, BSP పార్టీ రాష్ట్ర కార్యదర్శిని మరియు వరంగల్ జిల్లా అధ్యక్షుడిని. కాకతీయ విశ్వవిద్యాలయం ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యునిగా నేను మొన్నటి వరకు పనిచేసిన 4-5 సంవత్సరాలు. ఇప్పుడున్న పరిస్థితులలో ఒక మంచి మేధావికి, అందులో గ్రాడ్యుయేట్స్కి, అంటే అందులో నిరుద్యోగులు ఉంటారు, ఉద్యోగులు ఉంటారు, కొంత వ్యాపార సెక్టర్లలో సెటిల్ అయిన వాళ్ళు గ్రాడ్యుయేట్స్ ఉంటారు. వీళ్ళందరి సమస్యలు తెలిసిన వ్యక్తి. ఆ వ్యక్తిని కనుక చట్టసభల్లో కూర్చుండబెడితే ఏ సమస్య ఉన్నా క్షుణ్ణంగా దాని మీద డిమాండ్ చేసి పరిష్కారం అయ్యేదానికి ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అయితే వారికి ఒక్కరికి మాత్రమే ఆ అర్హత ఉంది, దాని మీద అనుభవం ఉందని మేము భావించి మా BSP పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ గారు వారి ఆదేశాల మేరకు ఇవాళ మా BSP పార్టీ తరఫున మేము అభ్యర్థిని పెట్టలేదు. వీరి కోసం మేము అభ్యర్థిని పెట్టకుండా అశోక్ కుమార్ సార్ కోసం మద్దతు ఇవ్వడానికి, వారి గెలుపు కోసం మేము ముందుండి చేద్దామని నేను ఇక్కడ రావడం జరిగింది. ఇంకా ముఖ్యంగా మనం లాస్ట్ టైం ఎన్నికలు చూసినాం. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి తీర్మాన్ మల్లన్న అనే వ్యక్తి లాస్ట్ టైం పోటీ చేసిండు, కొంత ఓట్ బ్యాంక్ సాధించిండు, పల్ల రాశిరెడ్డి చేతిలో ఓడిపోయిండు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నుంచి వెళ్ళి ఆయన అధికారిక అభ్యర్థిగా వస్తూ ఉన్నాడు. ఆనాడు TRS ప్రభుత్వాన్ని, కేసీఆర్ను విమర్శించిన
ఒక ప్రశ్నించే గొంతని కేసీఆర్ని తిట్టినందుకు ఆయనకు ఆ ఓటు ఆదరణ లభించింది ఆ రోజు. మరి ఈరోజు ఇదే అధికార పార్టీలో మళ్ళీనే చేరి ఇప్పుడు ఎవరిని ప్రశ్నిస్తాడు, ఎక్కడ ఏం ప్రశ్నిస్తాడు? ఈయన అధికార పార్టీలో ఉండి ప్రశ్నించే గొంతు పోయిందనేది అని ప్రశ్నించే గొంతు కాదు. ఇప్పుడు అదే ప్రశ్నించే గొంతు ఆ స్థాయిలో గ్రాడ్యుయేట్స్ పక్షాన, నిరుద్యోగ పక్షాన, యువకుల పక్షాన నిలబడేది ఇవాళ అశోక్ సారే. వారికి ఉన్న ఫాలోయింగు, వారి దగ్గర శిష్యరికం చేసిన విద్యార్థులు కానీ వారితోని పోరాటాల్లో పాల్పంచుకుని అందరూ కూడా ఇవాళ వారి నాయకత్వాన్ని కోరుకుంటాను. ఖచ్చితంగా గెలవబోతారు. ఇవాళ ప్రశ్నించే గొంతును స్పెషల్గా వీళ్ళ సమస్యలు తెలిసిన వాళ్ళు. రాజ్యాంగం ఏమేం చెప్పిందంటే గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా గ్రాడ్యుయేట్కి సమస్యలు అర్థమైన వ్యక్తిని అక్కడ కూర్చుని పెట్టాలి. మా గురించి మాట్లాడు అని అధికార పార్టీకి కట్టబెట్టాల్సిన అవసరం లేదు. మా గ్రాడ్యుయేట్ సమస్యలు, మా ఉద్యోగ సమస్యలు మీరు కొట్లాండి సార్, మీకు అన్ని తెలిసిన వాళ్ళని కూర్చుని పెట్టాలి. అక్కడ ఈసారి ఒక్కడే అర్హుడు ఇప్పుడున్న పోటీ చేసే అభ్యర్థులలో. కాబట్టి అందరూ కూడా మేము హర్షం వ్యక్తం చేస్తాను. మా మద్దతు బీఎస్పీ పార్టీ తరఫున మద్దతు వ్యక్తం చేస్తూ వారి గెలుపు కోసం మేము కృషి చేస్తాం. రైట్. మరికొంతమంది నిరుద్యోగులు ఉన్నారు, నిరుద్యోగులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పెద్ద ఎత్తున మహిళలు కూడా ఆ సారుకు సంఘీభావం తెలపడానికి నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి ఉంది. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అశోక్ సార్ ఈరోజు నామినేషన్ వేయబోతున్నారు, ఎట్లా ఉంది ఈ కోలాహలం చూస్తుంటే ఏ విధంగా అనిపిస్తుంది? నా పేరు ఖమ్మంపాటి సత్యనారాయణ ప్రజాపతి, విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ ఉస్మాన్ యూనివర్సిటీ. ఈరోజు ఖమ్మం, వరంగల్, నల్గొండ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్లలో అశోక్ సారే సరైన అభ్యర్థి అని చెప్పేసి మా యొక్క విద్యార్థి నిరుద్యోగ జేఏసీ తరఫున పూర్తిస్థాయి మద్దతు ఇస్తూ ఉన్నాం. గత 15 రోజుల నుంచి కూడా అశోక్ సార్ యొక్క పూర్తి కార్యక్రమాల్లో కూడా ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి కూడా మేము పాల్గొని కూడా ఈ యొక్క విజయం కోసం పాటుపడుతూ ఉన్నాం. మొన్న అహంకారంతో నిరుద్యోగుల యొక్క ఉద్యోగాలను నాశనం పట్టించి పేపర్ లీకేజ్ చేసి మనందరి జీవితాలని నాశనం పట్టించిన ఈ కేసీఆర్ని రాజకీయంగా బొందబెడతామని ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా మేము ప్రమాణం చేసి కేసీఆర్ని రాజకీయంగా బొందబెట్టినాం. ఎందుకు అంటే ఉద్యోగాలు సాధించుకోవాలి, మన హక్కులు సాధించుకోవాలనే ఏకైక అంశంతో ఈరోజు గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎలక్షన్స్లలో గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం పోరాడేటువంటి శక్తి అశోక్ సార్ దగ్గర ఉందని గ్రహించే మేమందరం కూడా ఏకధాటిగా మద్దతు ఇస్తానికి ఈరోజు పెద్ద ఎత్తున ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి కూడా వందలాది మంది కూడా ఈరోజు వచ్చారు. సుమారు ఈరోజు 2000 నుంచి 3000 మంది విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులతో మద్దతుతో కూడా ఈరోజు నామినేషన్ చేసే కార్యక్రమం ఉన్నది. 100కు 100% అశోక్ సార్ గారు గెలవబోతా ఉన్నారు. నిరుద్యోగుల పక్షాన కొట్లాడటానికి ఆయన జీవితాంతం కూడా నేను కొట్లాడతాను మాట ఇచ్చిన సందర్భంగా మేమందరం కూడా మద్దతు ఇస్తా ఉన్నాం. బరాబర్ అశోక్ సారు ఎన్ని లక్షల ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారని మీకు ధీమా ఉంది? మేము రాజకీయాలు మాట్లాడతాను రాలేదు. మేము 5 లక్షల ఓట్లు, 1 లక్ష ఓట్లు, 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తామని చెప్పి డంకా మాటలు చెప్పడానికి కాదు. ప్రతి నిరుద్యోగి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా అశోక్ సార్కి మద్దతు ఇస్తారు. 100% గెలుస్తాం. ఒక్క ఓటుతో గెలిచిన గెలిపే. మినిమం నాకు తెలిసి 50,000, 60,000 మెజార్టీ వస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తాను. 100% గెలుస్తాడు. ఈరోజు నల్గొండ జిల్లాలో 3,000 నుంచి 4,000 మధ్యలో సారు నామినేషన్ కార్యక్రమం పాల్గొనడం జరుగుతుంది. ఈ అశోక్ సారు ఖచ్చితంగా 100కు 100% గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో గెలవడం జరుగుతుంది నా యొక్క ఒపీనియన్. రైట్. వచ్చిన పరిస్థితి ఉంది. ఏదైతే అశోక్ సార్ ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా పోటీ చేస్తున్నాడు. నామినేషన్ వేసే కార్యక్రమాన్ని కూడా వీరందరూ నల్గొండ కలెక్టరేట్కు సంఘీభావం తెలపడానికి వస్తున్నారు. ఇక్కడ నుండి ఏదైతే నల్గొండ ఎన్జీ కళాశాల నుంచి కూడా నల్గొండ కలెక్టరేట్ వరకు కూడా భారీ ర్యాలీగా వెళ్ళి కూడా అక్కడ నామినేషన్ వేయమన్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఒకటి చెప్తారు, ఏదైతే ఎమ్మెల్సీ అభ్యర్థి ఉన్నారో అశోక్ సార్ ఉన్నారు చెప్తున్నారు, ఏదైతే నిరుద్యోగుల పట్ల ఉంటాం, నిరుద్యోగుల సమస్య కూడా పరిష్కరిస్తామని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.